సరే, దీంట్లో ఇదంతా వారిని చెప్పలేను, ఇప్పుడు సమయం తక్కువ ఉంది. దీంట్లో కొంచెం ముఖ్యమైనది ఏంటంటే భక్తుల సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనదని ఇక్కడ చెప్తున్నారు. దీంట్లో తాందేరా చరణ సేబి భక్త సనివాస్ జనమే జనమే ఏ అభిలాష్. ఎవరైతే ఈ 6 గోస్వాముల పాదపద్మాలను సేవిస్తారో వారితో జన్మ జన్మలు నివసించాలనేది నా కోరిక. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసింది 6 గోస్వాములు అనేసి. యాక్చువల్లీ ఇక్కడ మనం వైష్ణవుల్ని చూడొచ్చు. ఎవరైతే పరిణతి సాధించారో భక్తియుక్త జీవితంలో, అలాంటి వైష్ణవుల యొక్క పాదపద్మాలను ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళతో నివసించాలనేసి ఇక్కడ శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నాను. చివరి దాంట్లో చూడండి, శ్రీ గురు వైష్ణవుల పాదపద్మాలను ఆశిస్తూ నరోత్తమ్ దాస్ నామ సంకీర్తన చేస్తున్నారు. ఎవరి పద్మాలను ఆశిస్తూ? గురువు వైష్ణవులు. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు గురువును ఎప్పుడైతే ప్రేమిస్తావో, గురువు ఒక ఒళ్ళో ఒక పక్క వైష్ణవులు ఉంటారు, ఇంకో పక్క భగవంతుడు ఉంటారు. కాబట్టి ఇద్దరినీ కూడా నువ్వు ప్రేమించాల్సి ఉంది. నా గురువు ఒక్కరే అనుకుంటే అది సమంజసం కాదు. వాళ్ళు విడదీయలేరు అనమాట వాళ్ళ ముగ్గురిని. గురువుకి ఎప్పుడు కూడా ఒక వాళ్ళు వైష్ణవులు ఉంటారు, ఇంకొక పక్క భగవంతుడు ఉంటాడు. కాబట్టి నువ్వు గురువుని ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళిద్దరిని కూడా ప్రేమించాలి. ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు, వైష్ణవులకు పాదపద్మాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళతో ఎప్పుడు నేను నివసించాలను. అంటే చూడండి, ఆచార్యులు దీంట్లో పాటలు ఇస్తున్నారు వైష్ణవులకు సేవ చేయాలనేసి. అంటే ఎంత గొప్పది వైష్ణవుల సేవ అనేది. వైష్ణవులు అనేవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, వైష్ణవుల సాంగత్యం అనేది ఎంత గొప్పది. ఒక్కరైనా ఉన్నారు ఇక్కడ నాకు సాంగత్యం లేకుండానే నేను భక్తిలో ఇంత దూరం వచ్చాను అనేవాళ్ళు? ప్రతి ఒక్కరికి భక్తుల సాంగత్యం ఉంది. భక్తుల సాంగత్యం ఉంటేనే మనం భక్తిలో పురోగతి సాధించగలుగుతాం. లేదంటే కొంచెం మాత్రం కూడా మనం పురోగతి సాధించలేము. అందుకే ఇక్కడ చెప్తున్నాను, వైష్ణవులు సేవిస్తూ ఉన్నానంటే అతడు కూడా భక్తిలో పరిణతి సాధిస్తున్నాడు. అలాంటి వాళ్ళ అడుగుజాలను నేను నడుస్తాను, వాళ్ళతో కలిసి జీవిస్తాను అని ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తున్నాను. సరే, ఇప్పుడు మనం శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 2వ భాగం 7వ అధ్యాయం చూద్దాం. ఈ అధ్యాయం పేరు మహాప్రభు దక్షిణ భారత 8వ అధ్యాయం మహాప్రభు దక్షిణ భారత యాత్ర ప్రారంభం. ఈ అధ్యాయం ఈరోజు చర్చించుకున్నాం. 1వ శ్లోకం నుంచి. ధన్యం తం నవమి చైతన్యం వాసుదేవం దయార్దధి నష్టం కుష్టం రూపపుష్టం భక్తితుష్టం చకారయ. వాసుదేవుడు అనే బ్రాహ్మణుని ఎడ అమిత దయామయులైన శ్రీ చైతన్య మహాప్రభు అతని కుష్ఠవ్యాధిని నయం చేశారు. ఆ బ్రాహ్మణుని ఆయన భక్తితో సంతుష్టుడై ఉన్నట్టి సుందరునిగా మార్చివేశారు. అటువంటి మహాన్వితులైన శ్రీ చైతన్య మహాప్రభుకు నా వందనములు. 8 సరే, 7వ అధ్యాయం ఇది, 8 కదా, 1వ స్టార్టింగ్ నుంచి. హరే కృష్ణ. మధ్యలీల 2వ భాగం 7వ అధ్యాయం 3వ శ్లోకం. ఏమతే సార్వభౌమేరా నిస్తార కరిలా దక్షిణ గమనే ప్రభురా ఇచ్చా ఉపజిలా. ఇక్కడ చైతన్య శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ కోసం చెప్తున్నాను. ఈ సార్వభౌమ భట్టాచార్యని ఉద్ధరించిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ప్రచార నిమిత్తం దక్షిణ భారత ప్రాంతానికి వెళ్ళాలని వాంఛించారు.
దేనికోసం వెళ్ళాలనుకున్న చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశానికి ప్రచార నిమిత్తం. ప్రచారం ఎందుకు చేస్తారు? ఎందుకు అవసరం ప్రచారం? చైతన్య మహాప్రభు వచ్చిందే పతితుల్ని ఉద్ధరించడానికి. పతితులు ఎలా ఉంటారంటే వాళ్ళే భగవంతుని దగ్గరికి వచ్చి నేను పతితుణ్ణి నన్ను ఉద్ధరించండి అని ఎవరు వచ్చి సాష్టాంగ ప్రణామం చేయరు కదా. ఏం చేయాలి? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళకి చెప్పాలి కృష్ణుని గురించి. నువ్వు ఇరుక్కుపోయినావు దీంట్లో భౌతిక జీవితంలో, దేవదేవుడు చెప్తున్నారు అన్నిటిని వదిలేసి నాకు శరణాగతి పొందు, నేను దీంట్లోంచి బయటపడేస్తాను అనేసి మనం వెళ్ళి చెప్పాలండి. అది ఇక్కడ దాన్ని చేయడానికే చైతన్య మహాప్రభు ఆచార ప్రచారం చైతన్య మహాప్రభు చేస్తున్నారు. ప్రచారం చేయడానికి ఇప్పుడు దక్షిణ భారతదేశానికి వెళ్తున్నారు. 7-8 శ్లోకాలు. నిజగణాని కేహ వినయకర్య ఆలింగనకరి సభాయా శ్రీహస్తే దర్య తోమ సభ జానే ఆమి ప్రాణాధికా కరి ప్రాణ చాడాయ తోమ సభ చాడితే నా పారి. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎక్కడ ఉన్నారు? జగన్నాథపురిలో ఉన్నారు. చైతన్య మహాప్రభు కనిపించింది, ఇంకా నేను ప్రచారం చేయాలి దక్షిణ భారత యాత్ర అంతా అనేసి. అయితే భక్తులు ఎలా ఉంటారు? ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు. శ్రీ చైతన్య మహాప్రభు ఇప్పుడు ఇక్కడ భగవంతుడే, కానీ ఒక భక్తుని పాత్రని పోషిస్తున్నారు. ఇక్కడ చెప్పాం కదా, ఎవరు కూడా భక్తులు ఎప్పుడు ఒకరి మీద తన పై వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళ సూచనలు తీసుకుంటారు. వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా సరే తనకంటే పై వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడి ఉంటారు. వాళ్ళ యొక్క అడుగుజాలను అనుసరిస్తూ ఏమన్నా చేయాలన్నా కూడా వాళ్ళ యొక్క సూచనలు తీసుకుంటూ అట్లా నడుస్తూ వెళ్తుంటారు. వైష్ణవులు సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎప్పుడు చేయరన్నమాట. శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిని ఆచరిస్తూ ఉంటారు వైష్ణవులు. అలా చైతన్య మహాప్రభు ఇక్కడ దాన్ని ఆచరిస్తున్నారు. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నారో చూడండి. శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరినీ సమావేశపరిచి, అందరు జగన్నాథపురిలో అందరినీ కూడా సమావేశపరిచారు. వారి చేతులు పట్టుకొని వినయంగా చెప్పసాగారు. మీరందరూ నాకు ప్రాణం కన్నా మిన్నగా ప్రియమైన వారు. ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు? మీరందరూ నాకు ప్రాణం కన్నా కూడా ఎక్కువ. ఎవరు వీళ్ళంతా? భక్తులు. ఎవరు? కృష్ణునికి పూర్తిగా శరణాగతి పొంది సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. కృష్ణుడు అంటే చాలా ప్రాణమైనటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, మీరు నాకు ప్రాణం కంటే చాలా ఎక్కువ అనేసి. మనం ఎంతమంది భక్తుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పగలుగుతాం? మీరు నాకు ప్రాణం కంటే చాలా ఎక్కువైన వాళ్ళని ఎవరైనా చెప్పగలుగుతామా హృదయపూర్వకంగా? గోవిందప్రభు అంటున్నాం. గోవిందప్రభు చెప్తున్నారు, ముందు గుర్తించగలిగితే వైష్ణవుల్ని, తర్వాత ఈ పదం వచ్చేది అని. ఇక్కడ చైతన్య మహాప్రభు చూడండి, మీరందరూ నాకు చాలా ప్రాణమైన తర్వాత చెప్తున్నారు, నేను ప్రాణంనైనా విడగలను, కానీ మిమ్మల్ని విడిచిపెట్టడం నాకు చాలా కష్టం. ప్రాణాలైనా ఈజీగా వదిలేసాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడం నాకు అసాధ్యం అని చెప్పి. అంటే ఇక్కడ చెప్తున్నారు భక్త సాంగత్యం చాలా ఎంతో ముఖ్యమైనది అనేసి. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చైతన్య మహాప్రభు, తుమి సభ బంధు మోరా, మీరందరూ నాకు బంధువులు. బంధు కృత్య కైలే, తర్వాత బంధువులు ఏదైతే పని చేయాలో అవన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఏం చేయాలంట బంధువులు? ఇక్కడ బంధువులు చేసేటువంటి కార్యాలను మీరు చేశారు అంటున్నారు. ఏం చేయాలి బంధువులు అంటే? 2 లైన్లు, ఇహ అని మోరా జగన్నాథ దేకాయిలే,
మీరు నన్ను తీసుకొచ్చి జగన్నాథుని దర్శనం చేయించారు, జగన్నాథుని చూపించారని. అంటే చూడండి, బంధువులు అనేవాళ్ళు ఏం చేయాలి? దీని ప్రకారం భగవంతునికి వైపు వాళ్ళని నడిపించాలన్నమాట. వాళ్ళు నిజమైనటువంటి బంధువులు. అలాంటి బంధువులు వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి. కానీ శాస్త్రాల్లో చెప్తున్నారు, ఎవరైతే నామమాత్ర బంధువులు ఉన్నారో వాళ్ళని దేంతో పోల్చారు? రాబంధువులతో పోల్చారు. ఎందుకు రాబంధువులతో పోల్చారు వాళ్ళని? ఒకటి, రాబంధువుల యొక్క స్వభావం ఏమిటి? తినడం, మాంసం తినడం, వాటి యొక్క ఆహారం. అయితే ఇంకా స్పెషల్ ఏమంటే, రాబంధువు అది ఇంకా పూర్తిగా చనిపోకముందే ఆ జీవి ఏదైతే ఉందో అది దాన్ని పొడవడం, పీక్కొని తినడం మొదలు పెడుతుంది అన్నమాట. అంటే ఏంటి? బతికుండగానే దాన్ని తినడం మొదలు పెడుతుంది. అలాగనే ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో, ఎలాంటి బంధువులు? ఎవరైతే భగవంతునికి సేవ చేయడానికి అనుకూలంగా లేరో, ప్రతికూలంగా ఉన్నారో అలాంటి బంధువులు వాళ్ళు కూడా నేను బతికుండగానే పీక్క తినడం మొదలు పెడతాను. అది ఇక్కడ చైతన్య మీరందరూ నా బంధువులు నన్ను జగన్నాథ్పూర్కి తెచ్చి జగన్నాథ్ని దర్శించే అవకాశాన్ని నాకు ఇచ్చి మీరు బంధు కార్యాన్ని చక్కగా చేశారు. చూడండి, భగవంతుని దర్శనం చేయించడం బంధువుల యొక్క కార్యక్రమం. దీన్ని బట్టి చూస్తే ఎవరు బంధువులు మనకి? భక్తులు. గట్టిగా చెప్పాలి, ఎవరు బంధువులు? భక్తులు. భక్తులు బంధువులు మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో సన్నిహితంగా ఉన్నాము, ఎవరికి సేవ చేస్తున్నాము అనేసి జాగ్రత్తగా ఉండాలి. చైతన్య బాబు చెప్తున్నారు, ప్రాణం కంటే అధికంగా చూసుకోవాలంట. కానీ నేటి కాలంలో చూస్తే మనీ ఈజ్ స్వీటర్ దాన్ హనీ. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా ప్రియమైనటువంటి వ్యక్తులు. కావాలంటే గమనించండి, ఎవరి దగ్గరైనా ధనం ఉంది అనుకోండి, వాళ్ళకి బంధువులు లేనిపోయిన వాళ్ళంతా కూడా మేము మీకు బంధువులు అవుతామని చెప్పి వాళ్ళే గుర్తు చేసి మన దగ్గరికి వస్తారన్నమాట. అదే నీ దగ్గర అనుకోకుండా ఏదన్నా నీ కర్మానుసారం నీ ధనం అంతా పోయింది, అప్పుడు ఎవరైతే వాళ్ళకంతా వాళ్ళే వచ్చి గుర్తు చేసుకొని మేము మీ బంధువులమని మీతో రిలేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ నువ్వు ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏదన్నా ఆపదలో ఉన్నారు సాయం చేస్తారని అడుగుతారేమో అనేసి అసలు ఫోన్ చేయడం కానీ ఇంటికి రావడం కానీ, ఒకవేళ కనపచ్చినా కూడా ఈ దారిలో వస్తే వాళ్ళు ఇంకొక దారిలో వెళ్ళిపోవడం చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళకు ప్రియమైంది ఏంటి? ధనం. కానీ భక్తులకి ప్రియమైంది ఏంటి? భక్తులే. ఎవరైతే కృష్ణునికి చక్కగా సేవ చేస్తున్నారో వాళ్ళందరూ మనకి బంధువులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు, మిత్రులు. వీళ్ళు నిజమైనటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు. మిగతా వాళ్ళంతా కూడా రాబంధువులు అన్నమాట. నువ్వు ఒకవేళ ఏదైనా కష్టంలో ఉన్నావు అనుకో, ఇంకా వాళ్ళని కాకులతో కూడా పోల్చొచ్చు అన్నమాట. కాకి చూడండి, ఏదైనా నీకు ఉదాహరణకి ఏదైనా ఒక జంతువు, ఎనుము కానీ ఎద్దు కానీ ఏదైనా దానికి ఏదైనా కొంచెం బాగలేదు, దెబ్బ తగిలింది అనుకో, కాకి ఏం చేస్తుంది? ఇంకా వెళ్ళి దాన్ని పొడిచి ఇంకా పెద్ద చేస్తుంది. ఈ బంధువులు, నామమాత్ర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అన్నమాట. నువ్వేదో చాలా బాధలో ఉన్నావు, కుంగిపోకుండా నీకు ఆసరా ఉండి, సరే నీకు ధన సహాయం చేయలేరు, కనీసం నీకు దగ్గరుండి ఓదార్చి మానసిక ధైర్యం కూడా ఇవ్వరు. అది ఇవ్వకపోగా ఇంకా నిన్ను కుంగిపోయే విధంగా చేశారు. చూడు, అది చెప్తే అది చేయలేదు, ఇది చెప్తే ఇది చేయలేదు అనేసి రకరకాలుగా నిందించి వాళ్ళని పొడిచి ఇంకా బాధలోకి పడేశారన్నమాట. అందుకే వీళ్ళని అందరినీ కూడా రాబంధువులు, కాకులతో పోల్చారు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, మీరందరూ నా ప్రాణం, నా బంధువులు మీరు అని చెప్తున్నారు. అది మనం నేర్చుకోవాలి చైతన్య మహాప్రభు నుంచి.
తర్వాత చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, ఏ బే సభస్థానే ముయి మాగో ఏకదాన సభే మిలి ఆజ్ఞాదేహ జాయిబా దక్షిణే. చైతన్య మహాప్రభు అడుగుతున్నాను అన్నమాట. అయితే మీరు నాకు ప్రాణమైనటువంటి వాళ్ళు నాకు జగన్నాథుని దర్శనం కూడా కలిగించారు. అయితే మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటి, అది మీరు దయచేసి నేను దక్షిణ భారత యాత్ర చేయడానికి ఆజ్ఞనివ్వండి అని అడుగుతున్నాను. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క మనసులో ఉన్నటువంటిది ఏంటి, ప్రచారం చేయాలనేసి. కానీ ఇక్కడ నేను ప్రచారం చేయడానికి వెళ్తాను అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. దానికి చైతన్య మహాప్రభు ఏం చేశారో చూడండి. విశ్వరూప ఉద్దేశే అవశ్యామి జాబా ఏకాకి జాయిబా కహో సంగేనా లాయిబా. తర్వాత చెప్తున్నాను, మా అన్న విశ్వరూపం ఉన్నారు, ఆయన చిన్నప్పుడే సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు, ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నట్టు నాకు సమాచారం వచ్చింది, నేను మా అన్నగారిని వెతుక్కుంటూ వెళ్తాను దక్షిణ భారతదేశంలో. అయితే నేను ఒక్కరిని వెళ్తాను, ఎవరు నాకు సహాయం వద్దు అని చైతన్య సేతుబంధ అయితే ఆమె నాసి యావత్ నీలాచలే ఆమె సభ రాహిబే తావత్. నేను సేతుబంధం అంటే ఎక్కడైతే శ్రీరామచంద్రుడు వారధి కట్టారో, అంటే ఏమంటారు బా, కాశీ కన్యాకుమారి అంటారు కదా, కాదు ఈ పైన ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఈ పైకి వెళ్తే కాశ్మీర్, కింద ఎక్కడ ఏంటంటే కన్యాకుమారి. చైతన్య మహాప్రభు నేను ఇలా సేతుబంధం కన్యాకుమారి అంతా తిరుక్కొని మళ్ళీ జగన్నాథ్పురికి వస్తాను, మీరందరూ కూడా జగన్నాథ్పురిలోనే ఉండండి, నాతో రావద్దు అని చెప్తున్నాను. విశ్వరూప సిద్ధి ప్రాప్తి జానేనా సకల దక్షిణ దేశ ఉద్ధరితే కరేనా ఏ చలా. అంతా తెలిసిన శ్రీ చైతన్య మహాప్రభు విశ్వరూపుడు అది వరకే సిద్ధి పొందాడని ఎరిగి ఉన్నారు. చూడండి ఇక్కడ చైతన్య మహాప్రభుకి అన్నీ తెలుసు, ఎందుకు స్వయం భగవంతుడు ఆయన. విశ్వరూపుడు ఎవరైతే చైతన్య మహాప్రభు వాళ్ళు అన్న ఉన్నారో అది వరకే ఆయన సిద్ధి పొందారు, ఆయన లేరు ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో. ఇది చైతన్య మహాప్రభుకి తెలుసు, అయినా తెలియనట్లు నటించడం అవసరం. దేనికోసం, ఎందుకంటే వాళ్ళు దక్షిణ భారతదేశానికి చైతన్య మహాప్రభుని పంపించారు కాబట్టి. తద్వారా ఆయన దక్షిణ భారత ప్రాంతానికి వెళ్ళి అక్కడ జనులను ఉద్ధరించగలరు. సునియా అదంతా విని భక్తులందరూ కూడా సబరమనే హైలా మహాదుఃఖ, భక్తులందరి హృదయాల్లో చాలా దుఃఖం వేసిందంట. ఎందుకు, భగవంతుని యొక్క సాంగత్యం దూరం అవుతుందండి. నిశ్శబ్ద హైలా సబర సుఖాయిలా ముఖ అంతా కూడా చాలా నిశ్శబ్దం అయిపోయింది. అంతవరకు చైతన్య మహాప్రభు భక్తులందరి చేతులు పట్టుకొని వాళ్ళని ఆలింగనం చేసుకొని, మీరు నా బంధువులు, తర్వాత నేను ఇలా దక్షిణ భారతదేశం వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఒకరొకరు మాట్లాడి, చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశమా, ఎందుకు వెళ్ళాలి, ఏం అవసరం ఉంది అని. అయితే ఇప్పుడు నేను వెళ్తాను అని పూర్తిగా చెప్తానే భక్తులందరూ క్షణం మొత్తం కూడా నిశ్శబ్దం అయిపోయింది. అందరూ కూడా చాలా దుఃఖంలో ఉండిపోయారు, వాళ్ళ ముఖాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. చూడండి, ఎవరైనా బాధలో ఉన్నటువంటి వాళ్ళ ముఖం గమనించండి, ఎలా ఉంటుంది, చాలా వికాసంతో వెలిగిపోతుంటుందా, ఎలా ఉంటుంది, శుష్కించిపోయి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది ముఖం, పాలిపోవడం, ఇలా వాళ్ళ ముఖం అంతా ఉంది. భక్తులందరూ కూడా అలా అయిపోయింది. అంటే చైతన్య మహాప్రభు వెళ్ళిపోతున్నారు అనేసి బాధతో ఉన్నారు. పాలిపోవడం అనేది ఓకే. అయితే భౌతికంగా
ఎవరైతే కృష్ణుని గురించి ఎంత ఆరాటం పడతారో అంత ఆనందం వ్యక్తమవుతాడు. దానికి ఉదాహరణకి గోపికలు చూడండి, వాళ్ళు విరహంలోనే సేవ చేస్తున్నారు. కృష్ణుడు లేడు లేడు అనేసి ఎంతో బాధతో సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ సేవలోనే ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. తర్వాత ఇక్కడ భక్తులందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వెంటనే అక్కడ ఒకరు మాట్లాడుతున్నారు. నిత్యానంద ప్రభు కహే. వెంటనే నిత్యానంద ప్రభు మాట్లాడుతున్నారు. ఐచే కే చేహయా ఏకాకి జాయిబే తుమి కే ఇహ సహాయ. మీరు ఒంటరిగా ఎలా వెళ్ళగలరు? ఎవరు దీనిని సహిస్తారు? दुई एका संगे चालुका ना पड़ा हटा रंगे यारे कहा से दुई चालुका तोमर संगे. ఒకరు లేదా ఇద్దరు మీ వెంట వస్తారు, లేకపోతే దారిలో మీరు దొంగలు దుర్మార్గుల చేతిలో పడతారు. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు మీ వెంట తప్పకుండా వస్తారు. చైతన్య ప్రభు చెప్తున్నాను, మీరు ఒక్కరు చైతన్య మహాప్రభుకు చెప్తున్నారు నిత్యానంద, మీరు ఒక్కరు వెళ్ళొద్దు. ఎందుకు? దారిలో ఎవరైనా దుండగులు ఉండే అవకాశం ఉంది. మీరు వారి బాధన పడితే మీరు ప్రచారానికని వెళ్ళాలన్నారు, మీ ప్రచారం కూడా ఆగిపోతుంది. కాబట్టి మీ వెంట ఒకరు కానీ ఇద్దరు కానీ మీ ఇష్టం, మీరు ఎవరినైనా తీసుకెళ్ళండి, ఒక ఇద్దరిని లేదా ఒకరినన్నా తీసుకెళ్ళండి. ఇక్కడ చూడండి, దీని మంచి ఉదాహరణ చూడవచ్చు ఈ సందర్భాన్ని. ఎవరైనా పిల్లాడు ఉన్నాడు, ఒక చిన్న తను చదువుకోవాలనేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ పిల్లాడికి చూడండి తల్లిదండ్రులు ఎన్ని ఏర్పాట్లు సమకూరుస్తారు. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకు హాస్టల్ లేదంటే ఎక్కడ రూమ్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు తినడానికి వసతులు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి దారిలో ఖర్చులు, తర్వాత ఎక్కడ వెళ్తున్నారు, ఎవరైనా ఉంటారా, వాళ్ళకి సెక్యూరిటీ కానీ, వాళ్ళకి ఏదైనా ఖర్చులు ఉంటే డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, ఏమైనా తింటారా లేదా, వాళ్ళకు అక్కడ ఎలాంటి దొరుకుతాయి అనేసి వాళ్ళకు తినేటివి నిలువ ఉండేటివి కూడా అన్నీ కూడా సమకూర్చి పంపిస్తారు తల్లిదండ్రులు. ఎందుకు సమకూర్చి పంపిస్తారు? ఇవన్నీ జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటారు? ప్రేమ ఉంది కాబట్టి. అలాగనే ఇక్కడ నిత్యానంద ప్రభుకి ఎంత ప్రేమ చూడండి చైతన్య మహాప్రభు అండి. మీరు ఒక్కరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే మీకు ఇలాంటి ప్రమాదాలన్నీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను. తర్వాత చెప్తున్నారు నిత్యానంద ప్రభు, దక్షిణేర తీర్థపత ఆమె సవజాని ఆమె సంగే జాయి ప్రభు ఆజ్ఞా దేహ తుమి. తర్వాత చైతన్య మహాప్రభుతో చెప్తున్నారు నిత్యానంద ప్రభు, నాకు దక్షిణ భారతదేశం అంతా కూడా దారులన్నీ చాలా చక్కగా తెలుసు. ఎక్కడెక్కడ ఏ తీర్థాలు ఉన్నాయి, ఏ తీర్థానికి ఎలా వెళ్ళాలి, చక్కగా దారులన్నీ తెలుసు. మీరు ఆజ్ఞాపిస్తే నేను మీ వెంట వస్తాను అని చెప్తున్నాను. చైతన్య మహాప్రభు ఏమీ నేను ఒక్కడిని వెళ్ళాలనేసి, కానీ ఇక్కడ నిత్యానంద నేను కూడా వస్తాను మీ వెనకమ్మడి. మీకు దక్షిణ భారతదేశం తెలియదు కదా, నేను ఒకసారి మొత్తం భారతదేశం అంతా తిరిగి వచ్చాను, నాకు అన్ని తీర్థాలకు చక్కగా దారి తెలుసు, మీరు ఆజ్ఞాపించండి నేను వస్తాను మీ వెంబడి అని ఇక్కడ చైతన్య మహాప్రభుకి నిత్యానంద ప్రభు చెప్తున్నారు. దానికి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? అప్పుడు మహాప్రభు సమాధానం చెబుతూ అనసాగారు, నేను కేవలం నర్తకుడిని, నీవు సూత్రధాడివి. నన్ను నర్తింపజేయడానికి నీవు ఏ విధంగా దారాన్ని లాగితే ఆ రీతిగా నేను నర్తిస్తాను. సన్యాసం తీసుకున్న తర్వాత నేను బృందానికి వెళ్ళాలని అనుకున్నాను, కానీ దానికి బదులుగా నీవు నన్ను అద్వైత ప్రభు ఇంటికి తీసుకొని వెళ్ళావు. జగన్నాథ్పురికి వస్తున్నప్పుడు దారిలో నీవు నా సన్యాసదండాన్ని విరగొట్టావు. నా పట్ల నీకు గాఢ అనురాగం ఉన్నదని నాకు తెలుసు, కానీ అటువంటి విషయాలు నాకు కార్యభంగాన్ని కలిగిస్తాయి. ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు నిత్యానంద ప్రభుకి, నేను వస్తాను మీ వెంటబడి అంటే, అయ్యా నువ్వైతే వద్దు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇక్కడ పూర్వం చేసినటువన్నీ కూడా చెప్తున్నాను. నువ్వు నర్తకుడివి, నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటావు,
పూర్వం ఒకసారి నేను బృందానికి వెళ్ళాలనుకుంటే శాంతిపురానికి తీసుకెళ్ళావు. అదే ఏదో తీసుకెళ్ళావని శాంతిపురం నుంచి మళ్ళీ జగన్నాథ్పూర్కి వస్తుంటే నా దండాన్ని విరగొట్టావు. ఇవన్నీ కూడా అన్నీ చెప్తున్నాను చైతన్య బాబు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నా వెనకమ్మడి వచ్చావనుకో, నేను చేసేది ప్రచారం చేయాలని వెళ్తున్నాను, నా కార్యం అక్కడికి ఆగిపోతుంది, నువ్వు వద్దు అనేసి ఎంతో సౌమ్యంగా చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకి తెలియజేస్తున్నాను. ఇలా తర్వాత ఇంకా కొంతమంది భక్తుల గురించి చెప్తున్నాను చైతన్య మహాప్రభు. ఈ జగదానంద గురించి తెలుసు కదా అందరికీ. జగదానంద ఎలా అంటే చైతన్య మహాప్రభు అంటే చాలా ప్రాణం జగదానందకి. చైతన్య మహాప్రభు సన్యాసి, ఆయన ఎంతో తపస్సు తీసుకుంటుంటే ఈ జగదానందకి అస్సలు ఇష్టమే ఉండదు. చైతన్య మహాప్రభుకు మంచి వసతులు ఏర్పాటు చేస్తా అంటారు, దాన్ని చైతన్య మహాప్రభు స్వీకరించలేదంటే ఆయన ఇంకా కోపంతో అలిగి వెళ్ళిపోతారు అన్నమాట. ఒకసారి ఒక సందర్భంలో ఈ చందనం నూనె తెస్తారు, చందనం నూనె తీసుకొస్తారు ఒకసారి చైతన్య మహాప్రభుకు అర్పించాలనేసి జగదానంద. తీసుకొచ్చినప్పుడు చైతన్య మహాప్రభు దగ్గర తీసుకొస్తాను. చైతన్య మహాప్రభు చెప్తారు, నాకెందుకు ఇంత విలువైంది చందనపు నూనె, జగన్నాథ్కి ఇవ్వండి భగవంతునికి, నేను సన్యాసి, ఇలాంటివన్నీ నేను వాడకూడదు అనేసి చెప్తాను. వెంటనే జగదానంద ఆ తైలపాతం తీసుకొచ్చి బయట నేలకేసి కొట్టేశాను. నువ్వు వాడకుంటే ఇది జగన్నాథ్కి అవసరం లేదు, వద్దు ఇది ఎవరికి అవసరం లేదు అనేసి కింద వేసేసి. ఎంత కోపం చూడండి. చైతన్య మహాప్రభు అంటే ప్రాణం, నువ్వు చైతన్య మహాప్రభు వద్దన్నాక ఇది అవసరం లేదని. అలా ఈ జగదానంద గురించి చెప్తారు. ఈయన కూడా వద్దు అని చెప్తారు. తర్వాత దామోదర్ గురించి చెప్తారు. ఈ దామోదరు బ్రహ్మచారి, ఆయనేమో చైతన్య మహాప్రభుకే సూచనలు ఇస్తుంటాను. చైతన్య మహాప్రభువు ఈయన దృష్టిలో, దామోదరుని దృష్టిలో ఇంకా ప్రారంభమైనటువంటి భక్తుల్లాగా అనమాట. ఎప్పుడు ఈయన చేతిలో, బ్రహ్మచారి చేతిలో కట్టబట్టుకొని చైతన్య మహాప్రభుకి అన్ని సూచనలు చేస్తున్నారు. చూడండి, ఇలాంటి వీళ్ళందరూ మీరందరూ ఉన్నారు, నేను వినాగా నాతో పాటు మీరు వస్తే నా కార్యక్రమం ఎలా జరుగుతుంది అని చైతన్య. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పేది ఏమిటంటే, వాళ్ళందరి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు ఇవన్నీ. అయితే వాటిని ఎత్తి చూపిస్తూ మీరు రావద్దు అని చెప్పకుండా అలా చెప్తున్నాను చైతన్య మహాప్రభు. నిజానికి మహాప్రభు తమ భక్తులందరి సద్గుణాలచే పూర్తిగా వశులయ్యారు, కానీ దోషారోపణ నెపంతో ఆయన ఆ గుణములను ఆస్వాదించారు. తర్వాత 34వ శ్లోకంలో చూస్తాం. తబే నిత్యానంద కహే ఏ ఆజ్ఞ తోమారా దుఃఖ సుఖ ఏ హవు కర్తవ్య అమారా. ఇక్కడ నిత్యానంద ప్రభు చెప్తున్నారు, మీరే ఆజ్ఞ ఇస్తే అది సుఖాన్ని అయినా కలిగించవచ్చు, దుఃఖాన్ని అయినా కలిగించవచ్చు, అంతా మీరే ఆజ్ఞ ఇస్తే అది అని చెప్పి. కింతు ఏక నివేదన కరో ఆరా బారా విచార కరిహ తాహ కర అంగీకార. చివరికి చైతన్య ప్రభు చిన్న చెప్తున్నాడు, మీకు చిన్న విన్నతి, మీరు దయచేసి దాన్ని అంగీకరించండి అని చెప్పి. ఏం విన్నతి చేస్తున్నారు నిత్యానంద ప్రభు చూడండి. కౌపీన బాహిర్వసార జలపాత్ర ఆరకీచు నాహి అబే సబే ఏ మాత్ర. ఈయన సన్యాసి, ఈయన దగ్గర ఏం సామాగ్రి ఉంటాయి, బట్టలు, తర్వాత ఒక నీటి పాత్ర. ఇక్కడ నిత్యానంద మీరు కౌపీనమును, బయట వస్త్రాలను, నీటి పాత్రను తప్పకుండా తీసుకొని పోవాలి, వీటికి మించి మీరు ఇంకేమీ తీసుకోకూడదు. సన్యాసి అంటే చాలా సరళంగా ఉండాలి. కనీసం మూడింటిని చెప్తున్నాను. ఈ ఎందుకు చెప్పారో చైతన్య ఎందుకు గుర్తు చేశారో తర్వాత శ్లోకాలు వస్తుంది చూడండి. తోమర దుయి హస్త బద్ధ నామగని జలపాత్ర బహిర్వస
వహిబెకేమని. తర్వాత చైతన్య మీరు ఎప్పుడు కూడా నామజపాన్ని చేయడంలో మీ 2 చేతుల్ని ఉపయోగిస్తారు. మరి ఈ ఈ మట్టి పాత్రని మీ వస్త్రాల్ని ఎవరు తీసుకొని వస్తారు అని నిత్యానంద ప్రభు చెప్తున్నారు. प्रेमावेशे पते तुम्ही हवे अचेतन ఏ సభ సామాగ్రి తోమర కే కరే రక్షణ. మీరు మధ్య మధ్యలో ప్రేమావేశంలో ఎక్కడన్నా చలనం లేకుండా ఉండిపోతే మీ ఏ సామాగ్రి ఏవైతే ఉన్నాయో కనీస సామాగ్రి బట్టలు ఒక చెమ్ము వీటిని ఎవరు తీసుకొస్తారు? మీ చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. మరి అచేతనంగా పడిపోయినా అవి ఎక్కడో పడిపోతాయి. ఇప్పుడు ఎవరు దాన్ని తీసుకొచ్చేది? కనీస అవసరాలు కదా సన్యాసికి అవి. దానికి చెప్తున్నాడు కృష్ణదాస నామే ఈ సరళ బ్రాహ్మణ. ఇదిగో ఇతడు కృష్ణదాసుడు, ఇతడు చాలా సరళమైనటువంటి బ్రాహ్మణుడు. ఇహ సంగే కరేలాహ ధర నివేదన. తర్వాత నిత్యానంద చెప్పు ఇతన్ని మీ వెంట తీసుకెళ్ళండి, ఇదే మా యొక్క విన్నపము. జలపాత్ర వస్త్రవసి తోమ సంగే అబే ఏ తోమర ఇచ్చా కర కీచున బాలివే. తర్వాత నిత్యానందంగా చెప్తున్నారు మీ యొక్క వస్త్రాలని జలపాత్రని ఇతడు మీతో పాటు తీసుకొని వస్తాడు. మీ ఇష్టం, మీరు ఏం చేసినా కూడా అతడు ఒక్క మాట కూడా మాట్లాడు. జస్ట్ మీ యొక్క సామాగ్రి ఏదైనా వాటిని తీసుకొస్తాడు. तबे तारा वाक्य प्रभु कौरी अंगीकारे ताहा सबलया गेला సార్వభౌమ గరే. తర్వాత దానికి చైతన్య మహాప్రభు అంగీకరించారు. ఏమని అంగీకరించారు? ఈ కృష్ణదాసుని నా వెంట తీసుకెళ్తాను, నేను ఒక్కడిని వెళ్ళాను అనేసి అంగీకరించారు. తర్వాత భక్తులందరూ కలిసి సర్వం భట్టాచార్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చైతన్య మహాప్రభుతో సహా అందరూ సర్వం భట్టాచార్య ఇంటికి వెళ్ళారు. नमस्कार करी सार्वभौम आसन निवेदिला సభకార్య మిలి తబే ఆసనే వసిలా. తర్వాత ఎప్పుడైతే సార్వభౌమ భట్టాచార్యుల ఇంటికి వస్తారో భక్తులందరూ చైతన్య మహాప్రభు వెంటనే వాళ్ళందరికీ మంచి ఆసనాలు ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేసేది? ఏంది, ఎవరు వినడం లేదా? సార్వభౌమ భట్టాచార్య ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఏర్పాటు చేస్తున్నారు? చైతన్య మహాప్రభుకి, భక్తులందరికీ. వాళ్ళందరినీ కూడా ఆసనం చేసి సర్వం భట్టాచార్య కూడా ఒక ఆసనం మీద కూర్చున్నారు. చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు వచ్చేది వినాలి అందరూ. నానా కృష్ణ వార్త కహిలా తాహారే తోమారటాయి ఆయిలా ఆజ్ఞ మాగివారే. తర్వాత వాళ్ళందరూ కూర్చొని మొట్టమొదట ఏం చేశారు? నానా కృష్ణ వార్త కహి, అందరూ కూడా రకరకాలుగా అందరూ కృష్ణ కథల్ని మాట్లాడుకున్నాను. చూడండి, అందరూ నానా రకాల కృష్ణ కథలను చర్చించుకున్న తర్వాత మొట్టమొదట ఏం చేశారంటే భక్తులు కలుస్తూనే కృష్ణ కథలను చర్చించారు. మనం కూడా భక్తులు ఇళ్ళకి వెళ్తానే ఏం చేస్తారు? సాధారణంగా ఏం చేస్తారు? వెళ్తానే వాళ్ళు కూడా కూర్చోమని చెప్పడం కానీ మంచినీళ్ళు ఏదైనా చేస్తారు. తర్వాత మీరు బాగున్నారా అనేసి ఇలా అడుగుతుంటారు. కానీ యాక్చువల్గా ఇవి కాదు భక్తులు కలిస్తే చేయాల్సినటువంటివి. ఏం చేయమంటున్నారు? కృష్ణ కథనే చర్చించాలి. మొట్టమొదట అది ఏ పని మీదైనా కావచ్చు వెళ్ళింది. మొట్టమొదటి భక్తులు కలుసుని ఏం చేయాలి? కృష్ణ కథనే చర్చించాలి. తర్వాత వాళ్ళు వచ్చినటువంటి పనిని చేయాలంట. ఎప్పుడైతే నువ్వు కృష్ణ కథను చర్చిస్తావో అది అంతా కూడా మంగళం అయిపోతుంది, ప్రదేశం అంతా. తర్వాత మీరు వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది చాలా ఈజీగా, చాలా త్వరగా ముగించేసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాక మీరు ఎప్పుడైతే కృష్ణ కథకి నామ సంకీర్తనకి సమయం ఇవ్వకుండా మీ కార్యక్రమాలు చేయాలనుకుంటారో
అది మీరు ఎన్ని విధాలుగా ఎలా ప్రయత్నం చేసినా కూడా చివరికి అవి మీకు కొండను మోసినట్లు ఉంటాయన్నమాట. ఎవరికైనా అనుభవం ఉందా ఇది? భౌతికంగా చేసేటువంటి భక్తులు కూడా ఏదైనా వాళ్ళు సొంతం ఏదైనా చేయాలనుకుంటారు. అయితే నాకు సమయం తక్కువ ఉంది అనేసి నామ సంకీర్తనకి కృష్ణ కథకు సమయం ఇవ్వకుండా వాటిని చేయడం ద్వారా అవి ఎంత చేసినా కూడా అవి కుదరవు. అవి వాళ్ళ సొంత పనులు కావచ్చు, ఏ పనులైనా కావచ్చు. ఎవరికన్నా అనుభవం ఉందా ఇది? మీకుంది ఒకరు? నాకైతే అనుభవం ఉంది. మా అమ్మ చెప్పేవారు అనమాట. మా అమ్మ చెప్తారు ఏమంటే, నేను మంగళారతికి రావాలనుకుంటే ముందుగానే లేచి ఇండ్లంతా శుభ్రం చేసి అన్నీ ఏవైతే కార్యక్రమాలు చేయాలో అన్నీ చేసేసి మంగళారతికి వస్తాను. అయితే ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉంటాయి. కొన్ని ఏదైతే ప్రాథమికంగా చేసేస్తాను. మంగళారతికి వెళ్ళి జపం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే తల్లికి 6:30 అట్లా అవుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన అన్ని పనులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి. అలా కాక నేను మంగళారతి వెళ్ళకుండా జపం చేసుకోకుండా ఇంట్లో ఉన్నా కూడా ఆ పనులు చేయాలనేసి నేను వెళ్తే గిన అవి ఎంతసేపటికి కూడా అయిపోవు అని చెప్తాను. అది స్వయంగా నేను విన్నాను, చూశాను కూడా నేను మా ఇంట్లో. అంటే దాన్ని బట్టి చూడండి, కృష్ణుని కోసం సమయం కేటాయించినప్పుడు ఇతరమైన వాటి కోసం సమయం కేటాయించాల్సినటువంటి సమయం తగ్గిపోతుందన్నమాట. వాటంతట అవే చాలా త్వరగా అన్ని పనులు కూడా జరిగిపోతాయి. అలా కాక మీరు జపం చేసుకోవాలి, నేను ఈరోజు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది చేయాలి అనేసి నీ జపం ఆపేసి నువ్వు మంగళారతికి వెళ్ళేది, భాగవతంకి వెళ్ళేది ఆపేసి వాటిని చూసుకుంటే గిన అవి అట్లనే ఇంకా నీకు రోజంతా అవే ఉండిపోతాయి. అవి తెగిపోవు అనమాట. అది ఇది అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే కృష్ణ కథకి సమయం ఇచ్చి నామ సంకీర్తనకి సమయం ఇస్తావో మిగతా కార్యక్రమాలన్నీ కూడా నీకు ఇంత సమయము నీకు అయిపోయింది అనుకుంటా. నాకు ఇంత సమయం వృధా అయిపోయింది ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. అంత సమయం నీకు ఆ పనులు చేయడానికి కలిసి వస్తుంది. చాలా తక్కువ సమయంలోనే అన్నీ కూడా చక్కబడిపోతాయి అన్నమాట. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చైతన్య మహాప్రభు భక్తులందరూ, చైతన్య మహాప్రభుకు అందరింగక భక్తులు అందరూ కూడా కలిశారు. ఇక్కడ సర్వం భట్టాచార్య వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు? కలిసి కృష్ణ కథని చర్చించారు. తర్వాత చెప్తున్నాను, నేను వచ్చింది మీ దగ్గర ఆజ్ఞ తీసుకోవడం కోసం అనేసి చైతన్య మహాప్రభు కృష్ణ కథలు అన్నీ చర్చించిన తర్వాత చెప్తున్నారు ఇక్కడ సర్వం భట్టాచార్యతో చైతన్య మహాప్రభు. సన్యాస కరి విశ్వరూప గియాచే దక్షిణే అవశ్య కరిబామి తారాన్వేషణే. సర్వం భట్టాచార్యతో కూడా అదే చెప్తున్నారు. మా అన్నగారు సన్యాసం తీసుకొని విశ్వరూప వెళ్ళిపోయారు, దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఆయన వెతుకుతూ వెళ్ళాలి. ఆజ్ఞదేహ అవశ్యామి దక్షిణే చెలీబా. నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి, నేను దక్షిణ భారతదేశానికి వెళ్తాను. తోమరా ఆజ్ఞతే సుఖే లౌటి ఆశివా. మీ అనుమతి ఇస్తే నేను మీ అనుమతి ద్వారా చాలా ఆనందంగా వాటిని అన్నింటినీ కూడా సందర్శించుకొని వెతికేసి తిరిగి వచ్చేస్తాను అని చెప్తున్నాను. సునీ సార్వభౌమ హైలా అత్యంత కాతర చరణే దర్య కహే విషాద ఉత్తర. అది వెంటనే చైతన్య మహాప్రభు చెప్పింది వింటూనే సర్వం భట్టాచార్య వెంటనే చైతన్య మహాప్రభు పాదపద్మాల మీద పడి తన యొక్క విషాదంగా తన యొక్క ప్రతిస్పందనని వ్యక్తం చేస్తుంది. బహుజన్మేరా పుణ్యఫలే పాయను తోమారా సంగ. శ్రీ చైతన్య మహాప్రభు, నేను ఎన్నో జన్మలో ఏ జన్మలో ఏదో పుణ్యం చేశాను నాకు తెలియదు, ఆ పుణ్యఫలంగా నాకు ఇప్పుడు మీ సాంగత్యం లభించింది. హేన సంగ విధి మోరా కరిలేక భంగ. అయితే విధిపూర్వకంగా ఇప్పుడు
ఈ అమూల్యమైనటువంటి మీ సాంగత్యం భంగం అయిపోయింది. చూడండి, భక్తుల సాంగత్యం నుంచి మనం దూరం అయితే చాలా బాధ వ్యక్తం చేయాలము. ఎన్నో నిజంగా ఎన్ని జన్మలో మనం పుణ్యం చేసింటేనే, ఏ జన్మలో ఏ పుణ్యం చేసింటేనే భక్తుల సాంగత్యం లభించేది. భక్తుల సాంగత్యం మనకు దూరం అయిందంటే చాలా బాధ వ్యక్తం చేయాలి. మనం నిన్ననే అనుకుంటా చర్చించి ప్రభు చెప్తున్నారు, నిన్న రామానందరాయని చైతన్య మహాప్రభు అడిగినప్పుడు ఆ సందర్భంలో వస్తుంది, చాలా సౌభాగ్యమైనటువంటిది ఏది అంటే భక్తుల సాంగత్యం లభించడం. చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఏదంటే, దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఏదంటే భక్తుల సాంగత్యాన్ని నుంచి దూరం అయిపోవడం. ఇది గమనించాలి. ఇక్కడ ఎన్నో జన్మల నేను ఏ పుణ్యం చేశానో తెలీదు కాబట్టి మీ సాంగత్యం లభించింది, మీ సాంగత్యం దూరం అయిపోతుంది ఇప్పుడు నాకు అనేసి చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. సిరే వజ్రపడేది పుత్ర మరియాయ తహా సహి తోమర విచ్ఛేదన సహననాయ. ఇక్కడ చెప్తున్నారు, నా తల మీద పిడుగు పన్న, నా సంతానం మరణించిన నేను సహించగలుగుతాను, కానీ మీ యొక్క సాంగత్యం నుంచి దూరం అవుతానేది నేను సహించలేను అని ఇక్కడ సర్వం భట్టాచార్య తెలుపుతున్నారు. చూడండి, భక్తుల సాంగత్యం నుంచి దూరమైన, భక్తులు దూరమైన ఎలాంటి భావన మనం కలిగి ఉండాల్సి ఉంది. सर्वत्र ईश्वर तुम्ही कौरिबे गमना दीना कथा रही के देखी तोमारा చరణ. మహాప్రభు, మీరు స్వతంత్ర ఈశ్వరులు, నిక్కముగా మీరు వెళతారు, అది నాకు తెలుసు. అయినా కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండి మీ పాదపద్మ దర్శనం కలుగుతుంది, ఇక్కడే ఉంటే మీ పాదపద్మ దర్శనం కలుగుతుందని నేను అడుగుతున్నాను. తాహారా వినయే ప్రభు శీదిలాహైల మన విన్నపాన్ని విని శ్రీ చైతన్య మహాప్రభు కొంత మెత్తపడ్డారు. మెత్తపడ్డం అంటే నేను వెళ్ళాలి అనేటువంటి దాన్ని కొంచెం నెమ్మదించారు. ఆయన మరికొన్ని రోజులు అక్కడే ఉన్నారు, ప్రయాణం ప్రారంభించలేదు. తర్వాత చైతన్య మహాప్రభు 5 రోజులు ఉంటారు అక్కడే వాళ్ళ ఇంట్లోని. తర్వాత ఇంకేంటి సర్వమ్మ, సమయం అయింది, నేను వెళ్ళాలి అనేసి. దీని గురించి తర్వాత చర్చిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ప్రశ్నలు ఉంటాయి. మైక్ వస్తుంది. హరే కృష్ణ. శివానంద ప్రభు ఎక్కడ? అది కనెక్షన్ అంతే. ఇది పనిచేయదా? పనిచేస్తుంది కదా, అది పెట్టి ఇచ్చే ప్రభు. సరే, వెయిట్ శివానంద, ఇదే ఈ మైకే సార్. క్వశ్చన్ నేను అడుగుతా, నువ్వు ఎవరుగా చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు ప్రభు క్వశ్చన్ చెప్తారు, నేను ఎవరినైతే అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాలి. తెలిసినా కూడా ఇతరులు చెప్పకూడదు, అడిగితేనే చెప్పాలి. ఇప్పుడు పాట పాడారు మొట్టమొదట, దాంట్లో ముఖ్యమైన అంశం ఒకటే అని, మొత్తం వివరించే సమయం లేదని, ముఖ్యమైన అంశం ఒకటే అని చెప్పారు. తప్పు. సుజిత్ ప్రభు కాదు.
భక్తుల సంగతి మీరు గోస్వాములు 5 మంది 6 మంది. సరే మీరు ఎవరు చెప్పగలుగుతారు అడుగు. మీరు చెప్తారా? గురు వైష్ణవుల కరుణ అదే అలాగే మీరు చెప్పండి. కూర్చోండి. గోస్వాముల సేవ చేస్తున్న సేవకులకు నేను సేవ నిర్వహించుకుంటున్నాను ప్రణామాలతో. అదే ఇంకా అడుగు. ఇంకెవరు ఇంకా చెప్తారు? ఇంకా చెప్పండి. మీరు చెప్పండి. మీరేం చెప్తారు? గట్టిగా చెప్పండి. వైష్ణవ